Okay, friends, today's topic is introduction to Python. Okay, let's go to the topic. Okay, our main agenda is ఈ మెయిన్ అజెండా అంటే మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇంట్రడక్షన్ లో అవి ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ పైథాన్ అంటే పైథాన్ ఏంటిది, అసలు పైథాన్ అనే పేరు ఎలా వచ్చింది, అసలు పైథాన్ గురించి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి, వాట్ ఈస్ పైథాన్. తర్వాత డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రోగ్రామ్ అండ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజా ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజా, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా కూడా స్క్రిప్టింగ్ ఉపయోగిస్తామా, ఇవన్నీ మనం ఒకటి తెలుసుకోవచ్చు. నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ పైథాన్, అసలు పైథాన్ ఎక్కడ పుట్టింది, అసలు పైథాన్ కనిపెట్టింది ఎవరు, పైథాన్కి ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇవన్నీ హిస్టరీ ఆఫ్ పైథాన్ లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ పైథాన్, అసలు పైథాన్ స్కోప్ ప్రెసెంట్ ఎక్కడ వరకు ఉంది, అంటే పైథాన్ ఎలా ఉపయోగిస్తున్నారు, పైథాన్ ని ఏ లాంగ్వేజ్ అంటే ఏ ప్రాజెక్ట్స్ లో ఉపయోగిస్తున్నారు, మనం స్కోప్ ఆఫ్ పైథాన్ లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వై డూ పీపుల్ యూస్ పైథాన్, పైథాన్ నే పీపుల్ ఎందుకు యూస్ చేస్తున్నారు అంటే మనకి జావా ఉంది, సి ఉంది, C++ ఉంది, అలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. అయితే పీపుల్ పైథాన్ ఎందుకు ఉపయోగిస్తున్నారో మనం అక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ పైథాన్ ఐడిఈ, అంటే పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అని మనం పైథాన్ ప్రోగ్రామింగ్ చేసుకోవడానికి ఐడిఈ ఉపయోగిస్తాం, దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. హూ యూసెస్ పైథాన్ టుడే, పైథాన్ ఈ రోజుల్లో ఎవరు ఉపయోగిస్తున్నారు అంటే డెవలపర్సా, కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఉపయోగిస్తున్నారా, అది తెలుసుకోవచ్చు. వాట్ క్యాన్ ఐ డూ విత్ పైథాన్, నేను పైథాన్ తో ఎలాంటి ప్రాజెక్ట్ చేయొచ్చు, ఎలాంటి ప్రొడక్ట్స్ డెవలప్ చేయొచ్చు, అలాంటివన్నీ పైథాన్ వాట్ క్యాన్ ఐ డూ విత్ పైథాన్. నెక్స్ట్ ఏ శాంపుల్ కోడ్, ఒక శాంపుల్ కోడ్ మనం చూద్దాం. నెక్స్ట్ పైథాన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేద్దాం, అలాగే రన్ చేద్దాం. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ వాట్ ఈస్ పైథాన్, అసలు పైథాన్ అంటే ఏంటి. పైథాన్ ఈస్ ఏ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ ఆఫెన్ అప్లైడ్ ఇన్ స్క్రిప్టింగ్ రోల్స్. అది మామూలుగా దానికి తీసుకొచ్చింది అయితే జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం, కాకపోతే దానికి స్క్రిప్టింగ్ లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే పైథాన్ ఇస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాజ్ వెల్ as స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, కాబట్టి అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గా ఉపయోగపడుతుంది, మనకి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో కూడా ఉపయోగపడుతుంది. పైథాన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్. యాక్చువల్లీ మనకి కంపైలేషన్, ఇంటర్ప్రిటేషన్ 2 ఉంటాయి. అయితే వాటిల్లో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే స్టెప్ బై స్టెప్ మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం, కాబట్టి పైథాన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. అయితే ప్రోగ్రామ్ స్క్రిప్టింగ్ కి డిఫరెన్సెస్ ఇక్కడ మనం చూడొచ్చు. ఏ ప్రోగ్రామ్ ఇస్ ఎగ్జిక్యూటెడ్, the source is first compiled and result the compilation is executed. ప్రోగ్రామ్ గా మనం ఎలా ఎగ్జిక్యూట్ చేస్తామంటే కంపైలేషన్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఫస్ట్ మనం రాసిన కోడ్ మొత్తాన్ని కంపైల్ చేస్తాం, ఆ తర్వాత మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాం, అంటే అవుట్పుట్ ని మ్యాచ్ అయిందో లేదో మనం ఇన్పుట్ ఇచ్చి టెస్ట్ చేస్తాం. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇన్ జనరల్ ఈస్ ఎ సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రిటర్న్ సో దట్ ద కంప్యూటర్ కెన్ పర్ఫార్మ్ సర్టెన్ టాస్క్. మనం ప్రోగ్రామ్ అనేది మొత్తం ఒకేసారి రాసేస్తాం, ఆ కోడ్ మొత్తం లిస్ట్ ఆఫ్ కోడ్స్ మొత్తం ఒకేసారి రాసేసి దాన్ని కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాం. బట్ స్క్రిప్టింగ్ ఈస్ ఇంటర్ప్రిటెడ్, అంటే స్క్రిప్టింగ్ ఎలా యూస్ చేస్తామంటే అది స్టెప్ బై స్టెప్ గా ఉపయోగిస్తాం, అంటే ఒక్కొక్క లిస్ట్ ఆఫ్ స్టెప్స్ ని మనం స్టెప్ బై స్టెప్ ఫామ్ లో ఒక్కొక్క దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వస్తాం. A script is code written in a scripting language. A scripting language is nothing but a type of programming language in which we can write code to control the software application. సాఫ్ట్వేర్ అప్లికేషన్ ని మనం కంట్రోల్ చేయడానికి కానీ అలాంటి వాటికి మనం ఇది ఉపయోగిస్తాం, స్క్రిప్టింగ్. నెక్స్ట్ హిస్టరీ. ఇన్వెంటెడ్ ఇన్ నెదర్లాండ్స్ ఎర్లీ 90s బై గైడో వాంగ్ రుస్సుమ్. ఈ పైథాన్ అనేది గైడో వాంగ్ రుస్సుమ్ అనే వ్యక్తి నెదర్లాండ్స్ లో ఎర్లీ 90s అంటే 1990s ఆ టైంలో కనుక్కున్నాడు. అయితే పైథాన్ వాస్ కన్సీవ్డ్ ఇన్ ద లేట్ 1980s అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ వాస్ స్టార్ట్ ఇన్ December 1989. అంటే పైథాన్ అనేది 1980s లోనే యాక్చువల్లీ స్టార్ట్ చేశాడు వర్క్ దాని మీద, పైథాన్ మీద. బట్ దాని ఇంప్లిమెంటేషన్ మొత్తం స్టార్ట్ అయింది అండ్ December 1990s లో అది మార్కెట్ లోకి వచ్చేసింది. గైడో వాంగ్ రుస్సుమ్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ మాంటీ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్, దట్ ఈస్ ఫేమస్ టీవీ షో ఇన్ నెదర్లాండ్స్. అది ఇక్కడ గైడో వాంగ్ రుస్సుమ్ నెదర్లాండ్స్ లో మాంటీ పైథాన్ అని ఒక సర్కస్ జరుగుతూ ఉంటుంది. ఆ మాంటీ పైథాన్స్ కి ఆయన పెద్ద ఫ్యాన్ అనమాట. అయితే అక్కడ ఆ టీవీ షోకి బాగా మంచి ఫేమస్ టీవీ షో, దానికి ఫ్యాన్ అయిపోయి ఆ మాంటీ పైథాన్స్ పేరు మీదుగా తన కనిపెట్టిన ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి పైథాన్ అని పేరు పెట్టడం జరిగింది. నేమ్డ్ ఆఫ్టర్ మాంటీ పైథాన్. ఓకే, ఓపెన్ సోర్స్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇదని ఈ పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్, అంటే మనం ఏ సోర్స్ లో ఏ ప్లాట్ఫామ్ లో ఉపయోగించుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఈయన గైడో వాంగ్ రుస్సుమ్. ఇక్కడ గైడో వాంగ్ రుస్సుమ్ ఈయన. Python is an experiment in how much freedom programmers need. Too much freedom and nobody can read another's code. Too little and expensiveness is endangered.
మనం పైథాన్ అసలు మనం టైప్ చేస్తుంటే చాలా చిన్న లాంగ్వేజ్ అనమాట. అంటే చాలా షార్ట్ కోడ్ ఉంటుంది. సి++, జావా లాగా లాంగ్ లెంత్ కోడ్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసి ఆ టైం వేస్ట్ అంతా ఉండదు. షార్ట్ అండ్ సింపుల్ అండ్ స్ట్రెంతీ కోడ్. చాలా స్ట్రెంత్‌గా కూడా ఉంటుంది. ఒక కోడ్ ఇంకొకరి కోడ్ నుంచి కాపీ కొట్టడం కానీ, చూడడం కూడా మనకు జరగదు. ఎందుకంటే వేరే మీన్స్ ఎవరికి వాళ్ళు ఓన్ కోడ్ డెవలప్ చేసుకోవచ్చు. షార్ట్ అండ్ సింపుల్‌గా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ వై పైథాన్ వాస్ క్రియేటెడ్. My original motivation for creating Python was the perceived need for higher level language in Amoeba project. I realized that the development of system administration utilities in C was taking too long. Moreover, doing these things in boring shell wouldn't work for a variety of reasons. So there was a need for a language that would bridge the gap between C and the shell. Actually, అప్పట్లో C language లో మనం కోడ్ రాయాలంటే చాలా లాంగ్ తీసుకుంది. మన గైడోవాంగ్ రుస్తుమ్ గారు అమీబా అనే ప్రాజెక్ట్ కోసం సి లాంగ్వేజ్‌లో కోడ్ రాస్తే చాలా లాంగ్ కోడ్ వచ్చేసింది. అలాగే చాలా కోడ్‌లో ఎర్రర్స్ కూడా ఎక్కువైపోయి చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. ఆ కోడ్ మొత్తంగా రన్ చేయడం. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్‌కి సంబంధించి ఏమైనా కోడ్ రాయాలంటే మనం షెల్ ప్రోగ్రామింగ్ ఉపయోగిస్తాం. కాబట్టి ఈ సి ప్రోగ్రామింగ్ అండ్ షెల్ ప్రోగ్రామింగ్‌కి ఇంటర్మీడియేట్‌గా వచ్చిందే ఈ పైథాన్. అంటే మనం స్క్రిప్టింగ్ ఉపయోగించుకోవచ్చు, అలాగే ప్రోగ్రామింగ్ ఉపయోగించుకోవచ్చు. బట్ షార్ట్ అండ్ సింపుల్‌గా ఉంటుంది కోడ్. అలాగే ఎర్రర్ ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే సింపుల్ కోడ్‌లో, షార్ట్ కోడ్‌లో ఎర్రర్స్ కూడా పెద్ద రాయడానికి వీలుండదు కాబట్టి. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ పైథాన్. అంటే పైథాన్ అసలు ఎక్కడెక్కడ ఉపయోగిస్తామో మనం చూస్తున్నాం. సైన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్‌లో మనం ఉపయోగిస్తాం. అలాగే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. మనకి యూనిక్స్ అని ఇప్పుడు మనకి విండోస్ ఎలాగో లైనక్స్, యూనిక్స్ లాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అలాగే వెబ్ లాజిక్, అలాగే వెబ్ స్పేర్, అలాగే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్. యాక్చువల్లీ మనం వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్‌కి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. HTML, CSS అలాంటి లాంగ్వేజెస్. అలాగే నోడ్.js, జావాస్క్రిప్ట్ లాంటివి. అలాగే పైథాన్ కూడా ఉపయోగించొచ్చు. పైథాన్‌లో కింటర్ అనే టూల్ ఉంటుంది. దాని ద్వారా వెబ్ అప్లికేషన్ కూడా బిల్డ్ చేయొచ్చు. అలాగే CJIలో ఉపయోగిస్తాం. అలాగే జైథాన్ అంటే ఏం లేదు, జావా ప్లస్ పైథాన్. జావాని పైథాన్ని మిక్సప్ చేసి జైథాన్ అనే లాంగ్వేజ్ సర్వర్స్ కాపీ ఉపయోగిస్తాం. ఇది జైథాన్. అలాగే సైథాన్ కూడా ఉంటుంది. అదేంటంటే C ప్లస్ పైథాన్ అది. నెక్స్ట్ టెస్టింగ్ స్క్రిప్ట్స్. ఇందాక చెప్తున్నాం కదా, ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అని. అలాగే టెస్టింగ్ స్క్రిప్ట్స్‌లో కూడా మనం పైథాన్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ వై డు పీపుల్ యూజ్ పైథాన్. పైథానే ఎందుకు ఉపయోగిస్తున్నారంటే దీనికి మిగతా లాంగ్వేజెస్‌కి ఏదో కొంచెం డిఫరెన్స్ ఉండాలి. ఇందులో మనం చాలా అడ్వాంటేజ్ ఉండాలి మనకి. అవేవేంటి అయ్యా అంటే ద ఫాలోయింగ్ ప్రైమరీ ఫ్యాక్టర్స్ సైటెడ్ బై పైథాన్ యూజర్స్ సీమ్ టు బి దీస్. ఈ ఈ ఫ్యాక్టర్స్ యూజర్స్‌కి పైథాన్‌కి బాగా అట్రాక్ట్ చేసినాయి. ఈ ఫ్యాక్టర్స్ ఏంటయ్యా అంటే ఫస్ట్ పైథాన్ ఈస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. యాక్చువల్లీ మనకి ప్రొసెసర్ ఓరియెంటెడ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అని 2 టైప్స్ ఉంటాయి. ప్రొసెసర్ ఓరియెంటెడ్ అంటే సి లాంగ్వేజ్ ప్రొసెసర్ POP కిందకి వస్తుంది. అలాగే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ అంటే ఊప్స్. ఇది C++, జావా, పైథాన్ ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌కి వస్తాయి. మోస్ట్లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో మనకి ఫీచర్స్ ఉంటాయి. అవేంటి అంటే పాలిమార్ఫిజం, ఆపరేటర్ ఓవర్లోడింగ్, అలాగే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో వస్తాయి. కాబట్టి అలాంటి అడ్వాంటేజెస్ మనకు కావాలంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ టైప్ అయి ఉండాలి. కాబట్టి పైథాన్ ఇస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్. అలాగే ఇండెంటేషన్ అనేది పైథాన్‌లో చాలా ముఖ్యమైన ఫీచర్. ఇండెంటేషన్‌లో ఒక ఫాల్ట్ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇండెంటేషన్‌ని కరెక్ట్‌గా తీసుకుంది పైథాన్. అలాగే ఇట్స్ ఫ్రీ, ఓపెన్ సోర్స్. చెప్పుకున్నాం కదా, పైథాన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి ప్లాట్‌ఫామ్‌లో అయినా. అలాగే ఇట్స్ పవర్ఫుల్. ఓకే, పవర్ఫుల్ కోడ్. పైథాన్ అనేది చెప్పా కదా ఇందాక, షార్ట్, సింపుల్ అండ్ స్ట్రెంతీ కోడ్. కాబట్టి చాలా పవర్ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఇట్స్ పోర్టబుల్. పైథాన్ రన్స్ వర్చువల్లీ ఎవరీ మేజర్ ప్లాట్‌ఫామ్ యూజ్డ్ టుడే. అలాగే NumPy, న్యూమరిక్, SciPy ఇలాంటి ప్యాకేజెస్‌ని, అలాగే టూల్స్‌ని మనం ఉపయోగించుకోవచ్చు పైథాన్‌లో. పైథాన్ అనేది వర్చువల్‌గా ఎక్కడైనా రన్ అవుతుంది. అలాగే కంపాటబుల్ పైథాన్ ఇంటర్ప్రిటర్ ఇన్‌స్టాల్డ్. పైథాన్ అండ్ ప్రోగ్రామ్ అనేది సేమ్ మేనర్‌లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లాట్‌ఫామ్. ఎలాంటి ప్లాట్‌ఫామ్‌లో అయినా, ఎటువంటి ప్లాట్‌ఫామ్ తీసుకున్నా నువ్వు సేమ్ మేనర్‌లో రన్ అవుతుంది. అలాగే ఇట్స్ మిక్సబుల్. పైథాన్ కెన్ బి లింక్డ్ టు కాంపోనెంట్స్ రిటన్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఈజీలీ. ఇందాక మనం చూసాం సైథాన్, జైథాన్. ఓకే, అలాగే ఇక్కడ చెప్తున్నాడు ఇది. పైథాన్ కెన్ బి లింక్డ్ టు కాంపోనెంట్స్ రిటన్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ ఈజీలీ. అలాగే జావాలో కాంపోనెంట్స్ రాసినా, సిలో కాంపోనెంట్స్ రాసినా వాటితో ఈజీగా లింక్ అప్ అవుతుంది. లింకింగ్ టు ఫాస్ట్ కంపైల్ కోడ్ ఇస్ యూజువల్లీ టు కంప్యూటేషనల్ ఇంటెన్సివ్ ప్రాబ్లమ్స్. పైథాన్ ఆర్ సి ఇంటిగ్రేషన్ ఇస్ క్వైట్ కామన్. పైథాన్ ఆర్ సిని మనం ఇంటిగ్రేట్ చేసుకొని వాడుకోవచ్చు. అలాగే పైథాన్, జావాని ఇంటిగ్రేట్ చేసుకొని వాడచ్చు. కాకపోతే పైథాన్, సిని మోస్ట్ కామన్‌గా మనం ఉపయోగిస్తాం. అదే సైథాన్. నెక్స్ట్ ఇట్స్ ఈజీ టు యూస్. మనం ఈజీగా ఉపయోగించుకోవచ్చు. అండ్ ఇట్స్ ఈజీ టు లెర్న్. మనం స్ట్రక్చర్ అండ్ సింటాక్స్ ఆర్ ప్రెట్టి ఇన్స్యూటివ్ అండ్ ఈజీ టు గ్రాస్ప్. అంతే కదా.
ఎందుకంటే మనం పైథాన్ యొక్క స్ట్రక్చర్ చూసినా, సింటాక్స్ చూసినా ఈజీగా గ్రాస్ప్ చేయొచ్చు. ఎందుకంటే చాలా చిన్నగా ఉంటుంది. అలాగే ట్రిక్కీగా ఉంటుంది. కాబట్టి మనం చాలా దానికి ఈజీగా బాగా ఫేవరబుల్‌గా బాగా అడిక్ట్ అయిపోతాం. అలాంటి సింటాక్స్‌కి, స్ట్రక్చర్‌కి. నెక్స్ట్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ పైథాన్. పైథాన్ ఈస్ ప్రీ ఇన్‌స్టాల్డ్ ఆన్ మోస్ట్ యూనిక్స్ ఇంక్లూడింగ్ లైనక్స్ అండ్ మ్యాక్ ఓఎస్ ఎక్స్. అంటే ఈ పైథాన్ అనేది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ, లైనక్స్ ఆర్ మ్యాక్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలో కానీ ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. మనం ఇన్‌స్టాల్ చేసుకోక్కర్లా. బట్ ఫర్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్ క్యాన్ డౌన్లోడ్ ద పైథాన్ ఫ్రమ్ ద ఇదిగో లింక్ చూస్తున్నారు కదా, ఈ లింక్ నుంచి మనం పైథాన్ డౌన్లోడ్ చేసుకోవాలి. విండోస్‌లో మాత్రం మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అదే లైనక్స్‌లో కానీ, మ్యాక్ ఓఎస్‌లో కానీ అది ప్రీ ఇన్‌స్టాల్ అయి ఉంటుంది. మనం ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. కాబట్టి మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా మీకు అక్కడ వీడియో కూడా వచ్చేస్తుంది. అది మనం తర్వాత చూసుకోవచ్చు. ఓకే. శాంపుల్ కోడ్ చూడండి ఒకటి. x = 34 - 23, y = hello. ఓకే. z = 3.45. ఓకే. ఇక్కడ మనం x అనేది 34 - 23 అంటే రెండు ఇంటీజర్స్. ఓకే. ఇంటీజర్స్ 34 - 23 మాకు ఎంత వస్తుంది? 11 వస్తుంది. కాబట్టి x వాల్యూ అనేది 11. నెక్స్ట్ y = hello. ఇక్కడ ఏం డేటా టైప్ తీసుకున్నా అంటే స్ట్రింగ్ డేటా టైప్ ఇది. నెక్స్ట్ z = 3.45 అంటే ఇది ఫ్లోట్ డేటా టైప్. మనకి సి లాంగ్వేజ్ తెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ మనకు తెలిసిపోతుంటాయి. అంటే ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏంటి, అలాగే స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఏంటి, అలాగే ఫ్లోట్ డేటా టైప్ అంటే ఏంటి అని మనకు సి లాంగ్వేజ్లో మనం నేర్చుకుంటాం. ఓకే. ఇఫ్ z = 3.45 ఆర్ y = hello, x = x+1. ఓకే. అంటే z అనేది 3.45కి ఈక్వల్ అయినా ఆర్ లేకపోతే y అనేది హెలోకి ఈక్వల్ అయినా x అనేది ఒకటి ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే x వాల్యూ మనకి 11 కదా ఇనిషియల్‌గా, ఇప్పుడు 12 అవుతుంది. అదే y = y ప్లస్ వరల్డ్ అవుతుంది. అలాగే అంటే హెలో ప్లస్ వరల్డ్ అవుతుంది. కాబట్టి ప్రింట్ x, ప్రింట్ y. ఒకసారి ఇది మనం రన్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడ మనం తీసుకున్నాం శాంపుల్ కోడ్‌ని. ఇక్కడ మనం శాంపుల్ కోడ్ చూడొచ్చు. x = 34 - 23, y = hello స్ట్రింగ్ తీసుకున్నాం, z = 3.45 ఫ్లోట్ తీసుకున్నాం. ఇఫ్ z = 3.45 ఆర్ y = hello అంటే z అనేది 3.45కి ఈక్వల్ అయినా ఆర్ y అనేది హెలోకి ఈక్వల్ అయినా, అంటే రెండు జరగాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏది ఒక్కటి జరిగినా చాలు. x = x+1 అయ్యిద్ది. అంటే మనకి 11 కదా వచ్చింది, అక్కడ 1 ఇంక్రిమెంట్ అయ్యిద్ది అంటే 12 అయ్యిద్ది. అలాగే y = y ప్లస్ వరల్డ్ అయ్యిద్ది. ఓకే. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ x, ప్రింట్ ఆఫ్ y అంటే x ని ప్రింట్ చేసాం, y ని ప్రింట్ చేసాం. ఓకే. చూద్దాం, ఫస్ట్ రన్ చేసి చూద్దాం. ఓకే. x = చూసాం. అయితే ఇక్కడ 12 హలో వరల్డ్. ఈ పైథాన్ కోడ్ రన్ అయింది. అయితే మాకేమి వచ్చింది అవుట్పుట్ అంటే 12 హలో వరల్డ్. ఓకే. నెక్స్ట్ పైథాన్ కోడ్ ఎగ్జిక్యూషన్. పైథాన్ కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? పైథాన్స్ ట్రెడిషనల్ రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ మోడల్. దీని ద్వారా ఇక్కడ మనం చూస్తున్నాం ఇది సోర్స్ కోడ్. అంటే మనం రాసే కోడ్, మనం ఐడిఎల్ఈలో టైప్ చేసే కోడ్ని ఇది సోర్స్ కోడ్ అవుతుంది. అలాగే ఇది బైట్ కోడ్గా మారుతుంది. అంటే మనకు తెలుసు ఫస్ట్ మనం హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. అంటే ఎలా అంటే ఇంగ్లీష్లో మనం కోడ్ రాస్తాం. మనం దానికి కోడ్ ఉపయోగించి మనకి టోకెన్స్ ఉంటాయి కదా, ఆ టోకెన్స్, ఆ వేరియబుల్స్ అవి ఉపయోగించి మనం కోడ్ రాస్తాం, సోర్స్ కోడ్. దాన్ని లో లెవెల్ లాంగ్వేజ్లోకి మార్చుకుంటుంది, అంటే బైట్ కోడ్. అంటే ఎలా అంటే దానికి అర్థమయ్యేలాగా ట్రాన్స్లేటెడ్ టు బైట్ కోడ్. అంటే మనకి అసెంబ్లీ లాంగ్వేజ్ అంటారు మనం అయితే. ఓకే. ఆ లాంగ్వేజ్లోకి మార్చుకుంటుంది. ఆ తర్వాత దానికి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అక్కడ కోడ్ రన్ అవుతుంది. సోర్స్ కోడ్ type is translated to bytecode, which is then run by Python virtual machine. Your code is automatically compiled, but then it is interpreted. ఓకే. ఈ విధంగా సోర్స్ కోడ్ అనేది బైట్ కోడ్ గా మారి పైథాన్ వర్చువల్ మెషిన్ లో రన్ అయ్యి మనకి అవుట్పుట్ ఇస్తుంది. అలాగే ఇంటర్ప్రిటేషన్ కైనా కూడా సేమ్ మేనర్, కంపైలేషన్ కే కాదు ఇంటర్ప్రిటేషన్ జరగాలన్నా కూడా సేమ్ మేనర్ లో మనకి రన్ అవుతుంది. ఓకే. వాట్ కెన్ ఐ డూ విత్ పైథాన్? మనం పైథాన్ తో ఏమేం చేయొచ్చు అంటే సిస్టమ్ ప్రోగ్రామింగ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్, ఇంటర్నెట్ స్క్రిప్టింగ్, కాంపోనెంట్ ఇంటగ్రేషన్, డేటాబేస్ ప్రోగ్రామింగ్, గేమింగ్, ఇమేజెస్, XML, రోబోట్ అండ్ మోర్. ఓకే. సిస్టమ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే మనం సిస్టమ్ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఎలాంటి ప్రోగ్రామింగ్ చేయాలన్నా మనం పైథాన్ ఉపయోగించుకోవచ్చు. అలాగే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ప్రోగ్రామింగ్ అంటే GUI. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మనకి ఫేస్బుక్ GUI కనబడుతుంది. ఫర్ సపోజ్ మనం గూగుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇదిగో ఇది గూగుల్
ఫర్ సపోజ్ మెయిల్ ఓపెన్ చేస్తున్నాం. మెయిల్ ఓపెన్ చేస్తుంటే చూడండి, ఇదిగో ఇది మనకి యూజర్ ఇంటర్ఫేస్. ఇదొక యూజర్ ఇంటర్ఫేస్ GUI. ఇలా ఈ ఇంటర్ఫేస్ మనకు కనపడాలి. సో ఇలాంటివి GUI కిందకు వస్తాయి. అలాగే ఇంటర్నెట్ స్క్రిప్టింగ్, ఇంటర్నెట్ ప్రోగ్రామ్, మనకి నెట్వర్కింగ్ ప్రోగ్రామ్ ట్యూటోరియల్స్ ఉంటాయి. మనకి నెట్వర్కింగ్ ప్రోగ్రామ్స్, ఆ నెట్వర్కింగ్ ప్రోగ్రామ్స్ ఇంటర్నెట్ కోసం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ మనం రాస్తాం. దానికోసం ఇంటర్నెట్ స్క్రిప్టింగ్ లో కూడా మనం పైథాన్ ఉపయోగించుకోవచ్చు. అలాగే కాంపోనెంట్ ఇంటిగ్రేషన్, ఇందాక చెప్పాం కదా, కాంపోనెంట్స్ వేరే వేరే లాంగ్వేజ్ లో రాసుకున్నా కూడా వాటితో పైథాన్ ని మిక్స్ చేయొచ్చు అని. అలాంటి ఇంటిగ్రేషన్ కోసం మనం పైథాన్ ఉపయోగిస్తాం. అలాగే డేటాబేస్ ప్రోగ్రామింగ్, మనకి డేటాబేస్ లో SQL, MySQL, అలాగే ఒరాకిల్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ మనకు ఉంటాయి. అలా డేటాబేస్ లో మనం కోడ్స్ డేటాబేస్ టేబుల్స్ రాస్తుంటాం. వాటిని ఉపయోగించి జాయిన్స్, అలాగే సమ్ డేటాబేస్ లో క్రియేట్, అలాగే సమ్ సెలెక్ట్, ఇలాంటి కీస్ ఉంటాయి. ఆ కీస్ అలా జనరేట్ చేస్తుంటాం కదా, వాటిలో పైథాన్ కూడా ఉపయోగించుకోవచ్చు. పైథాన్ ఉపయోగించుకొని డేటాబేస్ ప్రోగ్రామింగ్ మనం రాయొచ్చు. అలాగే గేమింగ్, ఇమేజెస్, XML, రోబోట్, ఇలాంటి వాటికి గేమింగ్ లో ఉపయోగించుకోవచ్చు. ఇమేజెస్ లో ఏమో ఉపయోగించుకోవచ్చు. ఇమేజెస్ ఉపయోగించి మనం ఏమో చేయాలన్నా, ఇందాక చెప్పా కదా, వెబ్ అప్లికేషన్ కింటర్ టూర్ ఉపయోగిస్తామని, అక్కడ కూడా మనం ఇమేజెస్ ఉపయోగించుకోవచ్చు. XML, అలాగే వెబ్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్, అది అందులో ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ రోబోటిక్స్ లో ఉపయోగించుకోవచ్చు. అలా చాలా వాటిలో ప్రతి దాంట్లో మనం పైథాన్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. దిస్ ఈస్ అబౌట్ పైథాన్ ఇంట్రడక్షన్. నెక్స్ట్ టాపిక్ లో మనం పైథాన్ లో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేద్దాం, ఇంకా మంచివి ఫేవరెట్ టాపిక్స్, మంచి టాపిక్స్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ మీకు తీసుకొస్తాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ KVS Edge Bot. థ్యాంక్ యూ.